హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే మనకి ఐఓసీఎల్లో జాబ్స్ అయితే పడ్డాయన్నమాట. వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మెయిన్గా నోటిఫికేషన్ చూస్తూ వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ మనం అయితే చూద్దాం. దాంతోపాటు మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అవన్నీ కూడా మనం అయితే గమనిద్దాం. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్టులు ఉన్నాయి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, జాబ్ లొకేషన్ ఏంటి, వీటికి సంబంధించి కూడా మనం కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఐఓసీఎల్లో జాబ్స్ అయితే పడ్డాయన్నమాట. దానికి సంబంధించి ఒకసారి ముందు నోటిఫికేషన్ చూద్దాం. ఆ తర్వాత ఎలా అప్లై చేయాలని ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం. ఇది మెయిన్గా మనం ఒకసారి గమనించినట్టయితే మనకు నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఉంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, అదైతే వినండి. మెయిన్గా ఈ యొక్క జాబ్ లొకేషన్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది లోకల్లో ఏమైనా జాబ్స్ ఉంటాయనుకుంటారు, బట్ లోకల్లో అయితే కాదనమాట. ఇక్కడ వీళ్ళు మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే మనకు వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్, ఒడిస్సా, మనకు జార్ఖండ్ అండ్ అస్సాంలో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అనమాట ఇవి. అంటే జాబ్ లొకేషన్ అక్కడైతే ఉందని చెప్తున్నాను. ఆ ఫర్దర్గా మీరు ఇన్ కేస్ జాబ్ వచ్చినట్టయితే అక్కడికి వెళ్తాము అనుకున్నట్టయితే మీరైతే కంటిన్యూ అయితే చేయండి. బట్ నా పాయింట్ ఏంటంటే డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ ఫీజు అన్నది లేదు. మీరు ఏ కేటగిరీ అన్నా పర్వాలేదు, మీరు ₹1 కూడా ఏ స్టేజ్లో ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి నోటిఫికేషన్లో 1 by 1 డీటెయిల్స్ అయితే గమనిద్దాం. మెయిన్గా మనకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఒకసారి గమనించినట్టయితే మనకి 527 పోస్ట్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఒక్క పోస్ట్ కాదు, చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. మెయిన్గా మనకు ఆ యొక్క ట్రైనింగ్ అప్రెంటిస్షిప్స్ దీనికి సంబంధించి చాలా అయితే ఉన్నాయన్నమాట. మెయిన్గా ఫస్ట్ వెస్ట్ బెంగాల్ లొకేషన్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే పోస్ట్ అయితే కనబడిస్తున్నాయి. మీరు ఒకసారి క్లియర్గా అయితే ఇవైతే ఒకసారి అయితే చూడండి. మనకి దీనికి సంబంధించి కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి నోటిఫికేషన్లో అయితే ఉంది. 1 by 1 మనం చూసుకుంటూ వెళ్తున్నామంటే టైం అయితే సరిపోదు, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మనకు మెయిన్గా మనకు ఆ యొక్క బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ మరియు ఒడిస్సా, ఇలా మనకు స్టేట్ అయితే చూసుకోండి. అందులో మనకి వేకెన్సీస్ ఏ చోట్ల ఎన్నెన్ని ఉన్నాయని మనకి క్లియర్గా ఈ టేబుల్లో అయితే క్లియర్గా గమనించవచ్చు అనమాట. ఇదంతా పక్కన పెట్టినట్టయితే నెక్స్ట్ మనం చూడాల్సింది ఎలిజిబిలిటీ అనమాట. ఇక్కడ మనకి ఏవైతే పైన పోస్టులు కనబడిస్తున్నాయో ఈ పోస్టు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట. అది మనము అయితే క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే మనకి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని మనకైతే ఉంది కదా. ఇందులో మీరు గమనించవచ్చు, మనకి ఏదైతే ఈ యొక్క మనకు ట్రేడ్ అప్రెంటిస్ ఉందో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ మనం చూసినట్టయితే మనకి ఐటీఐ అయితే అడుగుతున్నారనమాట. ఐటీఐ ఫిట్టర్స్లో అయితే మనకైతే అడుగుతున్నారు. ఆ తర్వాత సెకండ్ దానికి చూసుకున్నట్టయితే మనకి ఐటీఐ ఎలక్ట్రీషియన్ అయితే మనకు అడుగుతున్నారు. ఆ తర్వాత మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రికల్, మెకానికల్ అని మనకైతే అడుగుతున్నారు. ఇలా మనకు పోస్ట్ అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో మనకు ఈ యొక్క ఫస్ట్ అయితే ఐటీఐ ఉన్నాయి. ఆ తర్వాత డిప్లొమా ఎక్కడ ఉన్నాయని చాలామంది అడుగుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇది థర్డ్ ఇయర్, ఇది మనకు 3 years డిప్లొమా వాళ్ళకి అనమాట. అది మెకానికల్ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత మనకు డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి, ఇలా చాలా మనకైతే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏదైతే పోస్ట్ ఇస్తున్నారో ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, ఇది పోస్ట్, ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే మనకు అది అడుగుతూ ఉన్నారనమాట. ఇందులో మనకు ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ అయితే ఉంది. అలానే మీకు కిందికి వచ్చినట్టయితే మనకు ఆ యొక్క ఇంటర్మీడియట్ బేస్ మీద అయితే జాబ్స్ అయితే ఉన్నాయి, మెయిన్గా డేటా ఎంట్రీకి సంబంధించి. ఆ తర్వాత మనకు ఇన్ కేసు ఎవరైనా నాన్ గ్రాడ్యుయేట్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఉంటాయన్నమాట. అంటే ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఈ బేస్ మీద కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. అది మెయిన్గా మీరు క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా ఒకసారి గమనించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనకు ఈ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, ఈ యొక్క 10th అయిపోయి ఇంటర్ చేసిన వాళ్ళకి కానీ డెఫినెట్గా మనకు ఈ జాబ్స్కి అనేవి అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారు చూసుకొని ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా చాలా అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే గమనించండి. ఇందులో ఇంకా మనకు మెయిన్గా పెద్దగా మాట్లాడాల్సిన పాయింట్స్ అయితే ఏం లేదు. ఇంకా యాజువల్గా ఏజ్ లిమిట్ అందరికీ తెలిసిందే, మనకు ఈ యొక్క మ్యాక్సిమం 18 to 24 మధ్యలో అయితే ఉండాలన్నమాట. అది మెయిన్గా ఏంటంటే మనకు 2021 October 31st కల్లా ఆ ఏజ్కి అయితే వచ్చేసి ఉండాలన్నమాట. ఇన్ కేసు ఎవరైనా మనకు 10th అయిపోయి ఇంటర్ అయిపోయి ఇప్పుడు 18లో ఉంటారో వాళ్ళైతే క్లియర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత నోటిఫికేషన్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి, ఒకసారి కేర్ఫుల్గా గమనించడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మనకు ఈ యొక్క దీనికి సంబంధించి సెలెక్షన్ ఎలా ఉంటుందని ఒకసారి గమనించినట్టయితే మనకు మెయిన్గా ఏంటంటే
మనకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకు 100 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అది కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 90 మినిట్స్ టైం అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవి డైరెక్ట్గా జాబ్ అయితే కాదు, ఫస్ట్ ట్రైనీగా ఉంటుంది. మెయిన్గా మీకు ఫస్ట్ 12 మంత్స్ యొక్క మనకు ట్రైనీ అయితే ఉంటుంది అనమాట. అందులో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ఫర్దర్గా మీకు జాబ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి శాలరీ విషయం కూడా ఎక్కడ మెన్షన్ అంటే చేయలేదు, అంటే స్టైఫండ్ విషయంగా ఎక్కడ అయితే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఇందులో మనం క్లియర్గా గమనించినట్టయితే సబ్జెక్ట్స్ అనేవి మనకి వీళ్ళైతే అడుగుతున్నారు. మెయిన్గా ఎవరైతే డిప్లొమా బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, అంటే డిప్లొమా తరపున అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఇది సిలబస్ అనమాట. మనకి ఇక్కడ సిలబస్ అయితే మీరు క్లియర్గా గమనించవచ్చు. రీజన్, బేసిక్ ఇంగ్లీష్, మనకి యాప్టిట్యూడ్ ఇలా అవైతే ఉన్నాయన్నమాట. మెయిన్గా డేటా ఎంట్రీకి సంబంధించి ఎవరైతే ఇంటర్ బేస్ మీద అప్లై చేస్తుంటారో వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి యాప్టిట్యూడ్ ఉంది, రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంది, బేసిక్ ఇంగ్లీష్, ఈ 3 దాని మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలా లేకుండా మెయిన్గా మనకు ట్రేడ్ అప్రెంటిస్కి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి సపరేట్గా ఉన్నాయన్నమాట. మీరు అప్లై చేస్తున్న దాన్ని బట్టి మీరు అయితే మార్చుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఐటీఐ తరపున అప్లై చేస్తున్నట్టయితే మీకు ఫస్ట్ అయితే వర్తిస్తుంది. ఇన్ కేస్ మీరు డిప్లొమా తరపున అప్లై చేస్తున్నట్టయితే సెకండ్ది వస్తుంది. అలా లేకుండా ఇంటర్ తరపున అప్లై చేస్తున్నట్టయితే మీకు థర్డ్ది వస్తుంది అనమాట. ఈ 3 అయితే గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇలా అయితే దీంట్లో క్లియర్గా అయితే మనకి ఇచ్చారు. ఇలా మనకి ఏదైతే మార్క్స్ మనకి ఎగ్జామ్ పెడతారంటున్నారు కదా, ఆ మార్క్స్ వచ్చిన ఆధారంగా దాంతోపాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్ చేసుకొని మీకు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది కూడా చెప్తారు. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది ఇందులో అయితే క్లియర్గా ఉందో ఒకసారి అయితే గమనించవచ్చు. ఆ తర్వాత మనకి కొన్ని కండిషన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. లీవ్స్ ఎన్ని రోజులు ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇవి ఒకసారి చాలామంది ఈ యొక్క దీన్ని గోత్రూ అయితే చేసి ఒకసారి క్లియర్గా అయితే తెలుసుకోండి. బట్ ఫైనల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే మనకి ఏ డేట్న ఏమేమి ఉంటాయన్నది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. మెయిన్గా మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది వచ్చేటప్పటికి 5th నవంబర్ అయితే స్టార్ట్ అయింది. ఎండ్ వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క December 4th అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. మరి ఈ యొక్క దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే వీళ్ళు ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నది మనకి 9th December అయితే రిలీజ్ అవుతాయి. దానికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు 19th December అయితే ఉంటుంది అనమాట. దాని రిలేటెడ్గా మనకు ఈ యొక్క మనకు ప్రొవిజనల్స్ అప్లోడ్ చేయడం కానీ, మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క 29th December అయితే ఉంటుంది అనమాట. పక్కనే టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా జాబ్ లొకేషన్స్ ఇక్కడ ఉంటాయని, సేమ్ మీరు ఎగ్జామ్ రాయాలన్నా సరే అదే లొకేషన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదే వాళ్ళు మనకు లాస్ట్ పాయింట్గా అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ రిటర్న్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ అట్ కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, రాంచీ అండ్ గౌహతి అని మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ డిస్ట్రిక్ట్స్లో మేము వెళ్ళి రాస్తాము అన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఎలా అప్లై చేయాలన్నది ఒకసారి క్లియర్గా చూద్దాం. మెయిన్గా ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ లింకులో అయితే ఉంటుంది, ఒకసారి విజిట్ చేయొచ్చు. లేదన్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకు ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీనికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే మనకు దీన్ని అయితే అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి కూడా మనకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలన్న దాని గురించి కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇవి ఒక్కొక్కసారి అయితే మీరు గమనించవచ్చు. మెయిన్గా ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అవుట్ అప్లై అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క మనకు ప్రాసెస్ ఏంటి ఫర్దర్గా అన్న ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయినట్టయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్లై అని ఆన్లైన్ అని ఉంది కదా, జస్ట్ మీరు దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ యొక్క ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. డెఫినెట్గా ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయండి. మెయిన్గా క్వాలిఫికేషన్ అవన్నీ ఎంటర్ చేసి ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా చాలా వరకు అందరికీ తెలిసిన డీటెయిల్సే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెయిన్గా మీ ఈమెయిల్ ఐడి కానీ మీరు ప్రొవైడ్ చేసే ఫోన్ నెంబర్ కానీ దాదాపు 1 year పాటు వర్క్ చేసే విధంగా మీరైతే మెయింటైన్ చేయాలి అని వాళ్ళు అయితే మనకైతే చెప్తున్నారనమాట. ఇదంతా ఎంటర్ చేసి సబ్మిట్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈమెయిల్ ఐడికి ఒక రిజిస్ట్రేషన్కి సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసి మీరు ఫర్దర్గా లాగిన్ అయ్యి ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నది మీరు లాగిన్ అయ్యి చేసుకోవాలి. ఇక్కడ మీకు అప్లికెంట్ లాగిన్ అని ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మీకు లాగిన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ తర్వాత మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అనేది ఉంటుంది. అదన్నీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ
మీరు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ పోస్ట్కి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. మెయిన్గా ఇక్కడ ఫీజ్ అండ్ పేమెంట్ ఒకసారి మీరు క్లిక్ చేసినట్టయితే మనకి ఎక్కడా కూడా వీళ్ళు ఫీజెస్ అనేవి ఛార్జ్ చేస్తాము అని వీళ్ళైతే మనకి క్లియర్గా అయితే అంటే ఎక్కడా కూడా ఛార్జ్ చేయము అని వీళ్ళు మనకి క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. దాంతోపాటు మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు దానికి సంబంధించి ఐపీ అడ్రసెస్ కూడా సేవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ ఇదేంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. మరీ మేమేదో మా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా ఏంటంటే మనకు కనీసం అసలు ఇట్లాంటి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఏంటి, మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. దానికోసం అని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ మనకు వచ్చేటప్పటికి December 4th కాబట్టి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏం లేదు. దాంతోపాటు మనకి ఇక లాంగ్ నుంచి ఎగ్జామ్ అయితే కండక్ట్ అంటే వేరే ప్లేస్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని అప్లై అయితే చేయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.